పర్లేదు బాగుంది. యావరేజ్ అన్న. హీరో యాక్టింగ్ బాగుంది కానీ సినిమా ఓవరాల్గా లాస్ట్ క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ ఉంది. హీరోయిన్ ఏముండదు, ప్రియ వారియర్ది ఏముండదు కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఓవరాల్ ఉంటుంది. ఓవరాల్గా సినిమా యావరేజ్. ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ కొంచెం నిద్ర వస్తుంది. పర్లేదు బాగానే ఉంది సినిమా. సెకండ్ హాఫ్ మంచిగా ఉంది అన్న. ఫస్ట్ హాఫ్ అంత పర్లేదు కానీ సెకండ్ హాఫ్ మంచి చెక్ సినిమా. మాస్టర్గా ఒక హిట్ అయితే అవుతాయి కానీ మరీ అంత యావరేజ్ మూవీ అంతే. నితిన్ అన్నకైతే మంచి సెట్ అయింది మూవీలో. ఒక సెకండ్ హాఫ్ మంచిది, ఫస్ట్ హాఫ్ బాగాలేదు, అంత మంచిగా లేదు. ఇంకా 2.5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు అంతే, ఎక్కువ లేదు దీనికి. జబర్దస్త్ మూవీ ఉంది అన్న, కిరాక్ సూపర్. మా వాడు నితిన్ ఫ్యాన్ అన్న, మా అందరినీ దొరికొచ్చిండు అన్న. ఇడు నిజంగా ఇటు దొరికొచ్చి మంచి పని చేశాడు. సెకండ్ లాస్ట్ హీరో ఎస్కేప్ అయిపోతాడు, కిరాక్ ఎస్కేప్ అయిపోతాడు. జబర్దస్త్ సినిమా అది చెప్పొద్దు, సస్పెన్స్ అది చెప్పొద్దు. మంచిగా ఉంది, జబర్దస్త్ లైట్ ఇంట్రెస్టింగ్ అన్న. ఇంకొక మంచి బ్లాక్ బస్టర్ పడ్డది నితిన్కి అయితే. జబర్దస్త్ సినిమా మూవీ, కిరాక్ మంచి ఇంట్రెస్టింగ్. ఫస్ట్ హాఫ్ నుంచి చెస్ నేర్చుకుంటాడు మా వాడు రేపటి నుంచి. చాలా బాగుంది అన్న, సూపర్. పర్వాలేదు, మంచిగా ఉంది. బాగుందన్న. అంటే స్టోరీ తీసుకునే విధానం బాగుందన్న. మొత్తం జైల్లోనే ఉంటుంది, అంటే ఎక్కడ బోర్ కొట్టదు, బాగానే ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అంటే బోరింగ్ సీన్ లేదు. క్లైమాక్స్ బాగుంది, ఒకటే సాంగ్ ఉంది కానీ తీసే విధానం బాగుందన్న. బాగుంది, చాలా బాగుంది. స్టోరీ అయితే బాగా తీసింది డైరెక్టరు. బాగుంది, చూడవచ్చు, బాగున్నది సినిమా. స్టోరీ బాగుంది, క్లైమాక్స్ బాగాలేదు. 150 బొక్క. సినిమా అయితే చాలా బాగుంది. అసలు చెస్ గురించి చాలా బాగా చూపించిన. చెస్ అంటే ఎట్లా ఏంటిది, గేమ్కి చాలా మంచిగా ఆడాలి అది ఇది అని చెప్పి చాలా బాగుంది. బాగానే ఉందన్న, కానీ ఈ మూవీ ఎందుకో నితిన్కి సెట్ కాలేదు. అన్నయ్య ఇలాంటి సినిమా ఇస్తాడు అనుకోలేదు అసలు. కానీ సినిమా పరంగా అయితే ఓకే, మొత్తం చెస్ మీద నడిచింది. కానీ కొంచెం పాటలు ఉంటే బాగుండు. హైలైట్ వచ్చేసి క్లైమాక్స్ బాగుంది. ఇంకోటి ఏంటంటే సినిమాలో కొంచెం హీరోయిన్ ఇంట్రడక్షన్ కూడా అంత ఏం లేదు, రకుల్ ప్రీత్ సింగ్ తోటి ఉంది. కానీ ఓవరాల్గా సినిమా ఒక్కసారి చూడవచ్చు అంతే. కొంచెం సాంగ్స్ పెడితే బాగుండు. నితిన్ భయ్య కొంచెం ఎందుకో డల్ అయినట్టు అనిపించింది.